హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రెడీమిక్స్ కాంక్రీట్ గురించి, సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ గురించి చూద్దాం. ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ రెడీమిక్స్ కాంక్రీట్ గురించి చూద్దాం. రెడీమిక్స్ కాంక్రీట్ ఈజ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ కాంక్రీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ డెలివర్డ్ టు ద సైట్ ఇన్ ఏ ప్లాస్టిక్ స్టేట్ యూజింగ్ ట్రాన్సిట్ మిక్సర్ ట్రక్స్. సింపుల్గా రెడీమిక్స్ కాంక్రీట్ అంటే ఏంటో చెప్పాలంటే, కాంక్రీట్ అనేది బ్యాచింగ్ ప్లాంట్స్కి ప్రిపేర్ అవుతుంది. మనకి సైట్కి వచ్చేసరికి ట్రక్స్ ద్వారా సైట్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సింపుల్గా ఇది రెడీమిక్స్ కాంక్రీట్ అంటే. కాంక్రీట్ ఒక దగ్గర ప్రిపేర్ అవుతుంది, దాన్ని ఇంకో ప్లేస్ ట్రాన్స్పోర్ట్ చేసి ట్రక్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇది దీనిలో కీ ఫీచర్స్ చూద్దాం. క్వాలిటీ కంట్రోల్. ఆర్ఎంసీ ఈజ్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ కంప్యూటరైజ్డ్ బ్యాచింగ్ మెషిన్స్ ఎన్ష్యూరింగ్ యాక్యురసీ ఇన్ ప్రపోర్షన్స్ సిమెంట్, శాండ్, అగ్రిగేట్స్, వాటర్, అడ్మిక్చర్. దీంట్లో అగ్రిగేట్ ఫర్ ఎగ్జాంపుల్ 1:1:2 కానీ 1:1.5:3 కానీ ఇలా రేషియోస్ ఉంటాయి కదా మిక్స్. ఆ మిక్స్ అనేది యాక్యురేట్గా పడతాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ 1:1:2 అనుకుందాం. 1 part ఆఫ్ సిమెంట్, 1 part ఆఫ్ ఫైన్ అగ్రిగేట్, 2 parts ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ అనుకుందాం. యాక్యురేట్గా పడతాయి. సేమ్ ఎంత అమౌంట్ అయితే మనం ఇస్తామో ఆ అమౌంటే పడిద్ది. నెక్స్ట్ టైం సేవింగ్. నో మిక్సింగ్ ఎట్ సైట్, కాంక్రీట్ ఈస్ డెలివర్డ్ రెడీ టు పోర్. మన సైడ్ దగ్గర ఎలాంటి కాంక్రీట్ మిక్స్ చేయము కాబట్టి మనకి అక్కడ టైం సేవ్ అవుతుంది. కన్సిస్టెంట్ స్ట్రెంత్. మెటీరియల్స్ ఆర్ యాక్యురేట్లీ మెజర్డ్ అండ్ కాంక్రీట్ స్ట్రెంత్ ఈస్ రిలయబుల్. కాంక్రీట్ స్ట్రెంత్ మీద మనం రిలయబుల్ అవ్వచ్చు, ఎందుకంటే మెటీరియల్స్ అనేది మనం యాక్యురేట్గా మెజర్ చేస్తారు కాబట్టి. లెస్ లేబర్ రిక్వైర్డ్. ఆబ్వియస్గా మనకి కాంక్రీట్ మిక్సింగ్ అదే ఉండదు కాబట్టి లేబర్ అనేది కూడా తక్కువే రిక్వైర్మెంట్ ఉంటుంది ఆర్ఎంసీ వాడటం వలన. టైప్స్ ఆఫ్ రెడీమిక్స్ కాంక్రీట్ చూద్దాం. ఇందులో ఫస్ట్ది ట్రాన్సిట్ మిక్స్డ్ కాంక్రీట్. ఇందులో ఫుల్లీ మిక్స్డ్ ఇన్ ట్రాన్సిట్ మిక్సర్ వైల్ ట్రాన్స్పోర్టేషన్. కాంక్రీట్ని బ్యాచింగ్ ప్లాంట్ నుండి సైట్కి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ కాంక్రీట్ అనేది ఫుల్గా మిక్సింగ్, ఇక్కడ ట్రాన్సిట్ మిక్సర్లో ఫుల్ మిక్సింగ్ అవుతుంది. నెక్స్ట్ షింక్ మిక్స్డ్ కాంక్రీట్. పార్షియల్లీ మిక్స్డ్ అట్ ప్లాంట్ అండ్ రెస్ట్ ఇన్ ట్రాన్సిట్ మిక్సర్. ఇందులో ఏంటంటే కొంత పార్ట్ వచ్చేసరికి బ్యాచింగ్ ప్లాంట్లో మిక్సింగ్ అవుతుంది, కొంత పార్ట్ వచ్చేసరికి దాంట్లో ట్రక్లో మనకి మిక్స్ అవుతుంది. సెంట్రల్ మిక్స్డ్ కాంక్రీట్. ఇందులో ఫుల్లీ మిక్స్డ్ బ్యాచింగ్ ప్లాంట్ అండ్ డెలివరేట్ ఇన్ అజిటేటెడ్ ట్రక్స్. ఇందులో ఫుల్లీ మిక్సింగ్ అనేది బ్యాచింగ్ ప్లాంట్ దగ్గర అవుతుంది, ట్రక్లో ఇంక మనకి ఎలాంటి మిక్సింగ్ అవ్వదు. దీనివల్ల అడ్వాంటేజెస్ చూడండి. రెడ్యూస్ వేస్ట్ ఆఫ్ మెటీరియల్, బెటర్ వర్కబిలిటీ అండ్ డ్యూరబిలిటీ, సూటబుల్ ఫర్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్, ఫాస్టర్ కన్స్ట్రక్షన్స్. దీనివల్ల డిసడ్వాంటేజ్ చూస్తే నీడ్ ప్రిసైజ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ప్లాంట్ అండ్ సైట్. మనకి ఈ టైంకి ఈ పర్టికులర్ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ కావాలి అని మనం కమ్యూనికేట్ చేయాలి. ఈ టైంకి ఎలా ఎగ్జాక్ట్గా మాకు కావాలి అని చెప్పి. ఒకవేళ ఆ టైంకి అలా డెలివరీ చేయకపోతే మనకి లాసే కదా ఆ డే మొత్తం. అందుకని కోఆర్డినేషన్ ఉండాలి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మే బీ హై ఫర్ లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆబ్వియస్గా హైయే ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ కాంక్రీట్ దట్ ఫ్లోస్ అండ్ కాంపాక్ట్స్ ఇట్ సెల్ఫ్ డ్యూ టు ఇట్స్ హై ఫ్లూయిడిటీ అండ్ విస్కాసిటీ, మోడిఫైయింగ్ అడ్మిక్చర్స్, ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ మెకానికల్ వైబ్రేషన్. సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి మెకానికల్ వైబ్రేషన్స్ అవసరం లేకుండా తనను తానే కాంపాక్ట్ చేసుకునేదే సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్. దేనివల్ల అలా అవుతుంది అంటే ఆ కాంక్రీట్కి ఉన్న హై ఫ్లూయిడిటీ, విస్కాసిటీ అండ్ అడ్మిక్చర్స్ యాడ్ చేయడం వల్ల అలా అవుతుందన్నమాట. దీనిలోని కీ క్యారెక్టరిస్టిక్స్. హైలీ ఫ్లోయబుల్. ఇట్ కెన్ ఈజీలీ ఫిల్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ది ఫామ్ వర్క్లో ఉన్న ప్రతి కార్నర్కి కాంక్రీట్ వెళ్ళగలదు. నో వైబ్రేషన్స్ నీడెడ్. సెల్ఫ్ కాంపాక్షన్ కాంక్రీట్ కాబట్టి ఇంకా ఎలాంటి వైబ్రేషన్స్ అవసరం లేదు. పాసింగ్ ఎబిలిటీ. కెన్ మూవ్ త్రూ డెన్స్ రీఎన్ఫోర్స్మెంట్ వితౌట్ బ్లాకింగ్. ఎక్కడైతే డెన్స్ రీఎన్ఫోర్స్మెంట్ ఉందో ఆ ప్లేస్లో కూడా మనకి కాంక్రీట్ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ స్మూత్ సర్ఫేస్ ఫినిష్. ఇటువంటి సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ మనకి స్మూత్ సర్ఫేస్ ఇస్తాయి. సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కానీ మిక్స్ కాంపోనెంట్స్ కానీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సిమెంట్, ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్, వాటర్. ఫైన్ అగ్రిగేట్ అనేది నార్మల్గా మనం వాడే కాంక్రీట్ కంటే ఎక్కువ ఉంటుంది. కోర్స్ అగ్రిగేట్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే టు అవాయిడ్ బ్లాకేజ్ ఆర్ కంజెషన్. నెక్స్ట్ సూపర్ ప్లాస్టరైజర్స్. ఎందుకు అంటే టు ఇంక్రీజ్ ఫ్లోయబిలిటీ. నెక్స్ట్ విస్కాసిటీ మోడిఫైయింగ్ ఏజెంట్స్ టు ప్రివెంట్ సెగ్రిగేషన్.
నెక్స్ట్ మినరల్ యాడ్మిక్చర్స్ లైక్ ఫ్లై యాష్, జీజీబీఎస్, సిలికా ఫ్యూమ్ ఫర్ రబ్బర్ ఫ్లో, బెటర్ ఫ్లో. దీంట్లోని అడ్వాంటేజెస్: faster construction, excellent surface finish, ideal for heavy reinforcement structures, reduce labor and vibration cost. దీని డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి రిక్వైర్స్ ప్రిసైజ్ మిక్స్ డిజైన్, హయ్యర్ కాస్ట్ డ్యూ టు యాడ్ మిక్చర్స్. దీని అప్లికేషన్ అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఈ కాంక్రీట్ని అని: హెవీ రియన్ఫోర్స్డ్ బీమ్స్, కాలమ్స్, హై రైజ్డ్ బిల్డింగ్స్ అండ్ బ్రిడ్జెస్ అండ్ టన్నెల్స్. వీటి దగ్గర మనం ఈ సెల్ఫ్ కాంపాక్షన్ కాంక్రీట్ని యూజ్ చేస్తాం అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.